జగన్ అధికారంలో ఉంది 5 ఏళ్లే. ఆ టైంలో ఏది మన ఏజెన్సీ ఏరియాలో అడవులన్నీ 5 ఏళ్లలో పూర్తి చేయలేరు. రోడ్లేయడం గాని ఇదంతా. బట్ అంతకుముందున్న ప్రభుత్వాలు కడితే రోడ్లని వీళ్ళేం ధ్వంసం చేయలేదు. కానీ అప్పుడు ఏదన్నా తేడా రాగానే జగనే ఈ పాపాలన్నిటికి కారణం అంటూ బాబు, లోకేష్, పవన్ అందరూ ట్వీట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అవుతోంది. తాజాగా బాబు పాలనలో పురిటి తడి ఆరని బాలింతలు నరకం చవి చూస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సౌకర్యం లేక సొంతిల్లు చేరే దారి లేక తల్లడిల్లుతున్నారంటూ ఒక వార్తను హైలైట్ చేసి సీలేరు నుంచి. విధి లేక బస్సుల్లోనే గతుకుల రోడ్ల మీద కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. తనువంతా హోనమై తీరని వేదన అనుభవిస్తున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ పాతూరుగుంట గ్రామానికి చెందిన బాలింత లక్ష్మి వైద్యం అనంతరం తిరుగు పయనంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్ష్మి నెల 14 ఇంటి వద్ద మగబిడ్డకు ప్రసవించింది. శిశువు కురుపులు రావడంతో అదే రోజు సొప్పర్ల పిహెచ్సికి తరలించారు. అక్కడ 2 రోజులు చికిత్స తర్వాత చింతపల్లి ఏరియా ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స తర్వాత శుక్రవారం సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సొంతూరుకి తిరిగి వెళ్లడానికి అంబులెన్స్ వసతి కల్పించాలని బాలింత భర్త భాస్కర్రావు కోరిన ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేది లేక లక్ష్మి 4 రోజులు పసికంతో బస్సులో సుమారు 45 కిలోమీటర్ల దూరం గుంతల రహదారి మీద ప్రయాణించి సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తమ గ్రామం మరో 20 కిలోమీటర్లు ఉండడంతో అంబులెన్స్ సౌకర్యం గురించి మరోమారు పిహెచ్ సిబ్బందిని అడిగితే వాహనంలో డీజిల్ లేదని మరుసటి రోజు వరకు వేచి ఉండాలని చెప్పారు. దాంతో జీపులో 13 కిలోమీటర్లు ప్రయాణించి తల్లి బిడ్డలను గాలికొండకు చేర్చారు. అక్కడి నుంచి మరో 6 కిలోమీటర్లకు పైగా మట్టి రహదారిలో జోరు వర్షంలో ద్విచక్ర వాహనం మీద ప్రయాణించి గ్రామానికి చేరుకున్నట్టు భర్త భాస్కరరావు చెప్పారు. తన భార్య లక్ష్మి నరకం చవి చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు.